హలో ఫ్రెండ్స్, ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ మీ ముందుకు తెచ్చాం. ఈరోజు జూన్ 2 అంటే విభజన జరిగిన రోజు. జరిగి 10 సంవత్సరాలు పూర్తయిన రోజు. ఆంధ్రలో హైదరాబాద్ని పూర్తిగా కోల్పోయిన రోజు. 10 సంవత్సరాలైనా ఏపీకి క్యాపిటల్ ఏంటో మనకి తెలీదు. ఏపీకి క్యాపిటల్ అమరావతియేనా? మీరేమనుకుంటున్నారు? నా ఒపీనియన్లో ఏపీకి క్యాపిటల్ ఎప్పటికైనా అమరావతినే. దీన్ని ఎవ్వరూ మార్చలేరు. అందుకు కారణాలేంటో ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ ఈ సంవత్సరం వైఎస్ఆర్సీపీ గెలిస్తే వాళ్ళు క్యాపిటల్ విషయంలో ఏం చేస్తారో చూద్దాం. ఈ వీడియోని ఆఖరి వరకు చూసి మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. ఎందుకంటే ఈ విషయం ఏపీ ఫ్యూచర్కి సంబంధించింది, అంటే మన ఫ్యూచర్కి సంబంధించింది. 2014లో శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన సజెషన్స్ని దృష్టిలో పెట్టుకుని డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ చేయాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఏపీకి 3 క్యాపిటల్స్ డిక్లేర్ చేశారు. కానీ అందులో ఉన్న లీగల్ ఇష్యూస్ వల్ల ఆయనకి కూడా తెలుసు ఇది జరగదు అని. ఏపీకి అమరావతినే ఎప్పటికైనా క్యాపిటల్. దీనికి 3 కారణాలున్నాయి. మొదటిది, ఏపీసీఆర్డీఏ మరియు అమరావతి రైతుల మధ్య ల్యాండ్ పూలింగ్ స్కీమ్లో జరిగిన అగ్రిమెంట్ పక్కాగా ఉంది. దీన్ని గవర్నమెంట్ క్యాన్సిల్ చేయలేదు. రెండోది, ప్రెసిడెంట్ ఆర్డర్ మీద సుప్రీంకోర్టు కన్సెంట్తో అమరావతిలో హైకోర్టు కట్టడం జరిగింది. కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్ చేస్తానన్న జగన్ గవర్నమెంట్ సుప్రీంకోర్టు అప్రూవల్ లేకుండా దీన్ని షిఫ్ట్ చేయలేరు. అమరావతి రైతులు జగన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసిన 3 క్యాపిటల్స్కి అగేన్స్ట్గా హైకోర్టులో పిటిషన్స్ వేశారు. దీనికి అమరావతిని ఏపీకి క్యాపిటల్, అక్కడ జరిగే పనుల మీద జగన్ గవర్నమెంట్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇవ్వాలి అని ఆర్డర్ చేసింది. దీనికి అగేన్స్ట్గా జగన్ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయినప్పుడు సుప్రీంకోర్టు కూడా అమరావతి క్యాపిటల్ అనే విషయాన్ని నిరాకరించలేదు. కన్క్లూజన్ ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు మీద ఉన్న రైవలరీతో అతను మొదలుపెట్టిన ఏ ప్రాజెక్ట్ కూడా పూర్తవ్వకూడదు అని అనుకున్నా, లేదా నిజంగానే స్టేట్లో డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ జరగాలి, అన్ని రీజన్స్ ఈక్వల్గా డెవలప్ అవ్వాలి అని అనుకున్నా, ఎలా అనుకున్నా ఏపీకి క్యాపిటల్ అమరావతినే. కానీ ఇప్పటికీ జగన్ గవర్నమెంట్ అనుకున్నది సాధించవచ్చు, అదే డీసెంట్రలైజ్ డెవలప్మెంట్. అమరావతి ఒక నార్మల్ క్యాపిటల్ సిటీ అయితే చాలు, మినీ సింగపూర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఎక్స్టెన్సివ్ డ్రీమ్ ప్రాజెక్ట్ అమరావతి మీద పెట్టే ఫైనాన్సెస్ ని వేరే ఏపీ రీజన్స్ మీద పెట్టి వాటిని కూడా ఈక్వల్ గా డెవలప్ చేయండి. ఆంధ్ర ప్రజలకు స్మార్ట్ స్టేట్ ఏపీ కావాలి, స్మార్ట్ సిటీ అమరావతి కాదు. మీరు కూడా నాలాగే ఆలోచిస్తున్నట్టయితే లెట్స్ మేక్ దిస్ వైరల్. #SmartStateAP. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. మీ ఒపీనియన్స్, మీ కామెంట్స్ మాకు చాలా ఇంపార్టెంట్. మేము ఇంప్రూవ్ అవ్వడానికి మాకు సహాయపడతాయి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్యాజువల్ కథలు. థ్యాంక్ యూ.